ఈరోజు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అండ్ పర్టికులర్గా స్విమ్మింగ్ పైన చేయడానికి ఏంటంటే మీకు ఫస్ట్ ఒక స్క్రీన్ పైన ఒక వీడియో వేస్తాను, అది చూడండి ఒకసారి. చాలామంది పీపుల్ సెలెక్ట్ చేసేది గేటెడ్ కమ్యూనిటీస్ సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటారని చెప్పేసి పిల్లలు. సో ఆ సెక్యూరిటీ లేనప్పుడు అట్లీస్ట్ సీసీటీవీస్ కూడా అవైలబుల్గా లేదు అక్కడ. ఒక సెక్యూరిటీ గార్డ్ లేడు, ఒక లైఫ్ గార్డ్ లేడు. అందుకే పేరెంట్స్కి చాలామందికి చెప్పేది ఏంటంటే స్విమ్మింగ్ పూల్ చాలా డేంజర్ కాబట్టి స్విమ్మింగ్ పూల్కి వచ్చేటప్పుడు అండర్ 5 ఎవరైతే ఉంటారో పిల్లలు పేరెంట్స్ కంపల్సరీ ఉండాలి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఇంకా జరగవచ్చు, ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి. ఓకే, సమ్మర్లో ఇంకా ఇంతకన్నా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు పేరెంట్స్కైనా అండ్ కమ్యూనిటీలో ఉండే ఇప్పుడు ఎవరైతే ఎఫ్ఎం కావచ్చు కానీ ఎవరైనా ప్రెసిడెంట్ కావచ్చు ఎవరైనా సరే ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ చేయకూడదు, ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ చాలా పెద్దగా అవుతాయి కమ్యూనిటీలో. ఈ ఇన్సిడెంట్ జరిగింది కూడా ఎక్కడో కదండి, మన నిజాంపేటలోనే జరిగింది. ఇది నిన్న ఈవినింగ్ జరిగింది. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలో జరిగింది. సో అందుకే చెప్తున్నాను, నేను పిల్లల్ని కిందికి పంపిస్తున్నప్పుడు కూడా పేరెంట్స్ కూడా అండర్ 5 ఎవరైతే ఉంటారో కంపల్సరీ అక్కడ లైఫ్ గార్డ్ ఉన్నాడా లేదా చూసుకోండి, అండ్ కోచ్ ఉన్నాడా లేదా చూసుకోండి. అలా లైఫ్ గార్డ్ ఆర్ కోచ్ ఉంటేనే మీ పిల్లల్ని పంపించండి, లేదంటే అసలు పూల్కి అసలు పంపించొద్దు. లేదంటే మీరు మీ పిల్లల్ని మీరే తీసుకెళ్ళండి స్విమ్మింగ్ పూల్కి. ఆడుకుంటాడని పంపించండి సార్.